మీ మీద కేసు నమోదు చేయడం అయింది. మీరు సహకరించాలి, పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్తే కోఆపరేట్ చేస్తూ నేను మా న్యాయవాదితో కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మరి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు శాసన మండలి సభ్యుడైన మహేష్ కుమార్ గౌడ్ గారి ఫిర్యాదు మేరకు మీ మీద కేసు నమోదు చేస్తున్నాము, 41 CRPC నోటీస్ ఇస్తున్నాం మీకు అని. సరే అదేంటిది, అది ఏం పోస్టు అని అడగడం జరిగింది. అయితే ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఆ పోస్టు మీద నేను కన్ఫెస్ చేసినాను, అవును ఆ పోస్ట్ నేనే పెట్టడం జరిగింది, దాన్ని డిలీట్ కూడా చేయము, ఎందుకంటే ఇది మా ఆర్గ్యుమెంట్ కాబట్టి. అండ్ దాన్ని చెప్పింది కూడా మేం కాదు, మాట్లాడింది మేం కాదు, కాంగ్రెస్ నాయకులు, మొన్నటి వరకు కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తున్న యూట్యూబ్ జర్నలిస్టులే చెప్పారు కాబట్టి ఆ ఆరోపణనే మేము చేయడం జరిగింది, ట్వీట్ చేయడం జరిగింది. చిత్రపురి కాలనీలో ఈ దొంగలు బ్రోకర్లు చేసిన వ్యవహారం ఇదంతా, వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి ఇది. ఇక్కడ 3000 కోట్ల చిత్రపురి కాలనీలో ఈ దొంగలు బ్రోకర్లు ఒకరేమో యూట్యూబ్ జర్నలిస్ట్, వ్యవహారం ఇదంతా, వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి ఇది. ఇక్కడ 3000 కోట్ల ఈయనేమో మొన్న కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ గారు 3000 కోట్ల చిత్రపురి సొసైటీలో భూదందా జరిగింది, అవినీతి జరిగింది అని వేసిన ఆరోపణ వారిదే. దాన్ని మీకు చూపెట్టిందే యాజ్ ఇట్ ఈస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినాం, ఇప్పటి వరకు కూడా డిలీట్ చేయలేదు, దాన్ని డిలీట్ చేయబోము కూడా. ఎందుకంటే మాట్లాడింది నీ కాంగ్రెస్ పార్టీ లీడరు, మీరు ప్రమోట్ చేసిన యూట్యూబ్ జర్నలిస్టు, మరియు మీరు దానికోసం ఇవాళ ఇవ్వండి ఈ కేసు నమోదు చేస్తున్నట్టు నిన్న ఇచ్చిన 41 CRPC నోటీస్ సంతకం చేసినాను. కానీ ఎక్కడ కూడా నా పోలీసు వాళ్ళు నా మొబైల్ ఫోన్ని సీజ్ చేసినట్టు ఇందులో మెన్షన్ కూడా చేయలేదు. నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత కోఆపరేట్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ను జప్తు చేయడం జరిగింది. దానికి సంబంధించిన పాస్వర్డ్లు కూడా వాళ్ళు బలవంతంగా అడిగి తీసుకోవడం జరిగింది. ఇవాళ సీఎం కార్యాలయం నుంచి వాళ్ళు ఏమంటారంటే, సీఎం PRO గారు ఏమంటారంటే, ఇప్పుడు ఈ 3000 కోట్ల దాంట్లో ఈ చిత్రపురి సొసైటీలో కోశాధికారిగా కమిటీలో అనుముల మహానందరెడ్డి గారని రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వారి సోదరులు ఉన్నారు. ఇదిగోండి ఇది కోర్టు డాక్యుమెంట్. అనుముల మహానందరెడ్డి ట్రెజరర్ ఆఫ్ సినీ వర్కర్స్ సొసైటీ. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఏమంటారంటే, అసలు ఇక సంబంధమే లేదు, మాకు ఆయన ఎవరో తెలియదు, మేము ఆయన ఎప్పుడూ చూడలేదు అనేసి వారిది వాదన. మరి చూడందే ఈ ఫోటో ఎట్లొస్తుంది? మీకు అసలు పరిచయమే లేకపోతే, ఆయనను ఎప్పుడు కలవనే పోతే, అసలు మీకు ఆయన ఎవరో తెలియకపోతే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, వస్తారా రేవంత్ రెడ్డి గారు కోర్టుకి ఈ ఫోటోను ప్రూవ్ చేస్తారా? ఏం కేసు వేసినా హైకోర్టుకి వెళ్దామా, సుప్రీంకోర్టుకి వెళ్దామా, ఏ కోర్టుకైనా వెళ్దాం. దిస్ ఈజ్ యనుమల మహానందరెడ్డి, ట్రెజరర్ ఆఫ్, మీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టే 3000 కోట్ల చిత్రపురి సొసైటీలో భూదందాలు చేస్తున్న దానికి కోశాధికారి అయిన యనుమల మహానందరెడ్డి గారితో యనుమల రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు మీకు ఈ చిత్రపటంలో. సంబంధం లేకుండానే ఇట్లా ఇదంతా అనేది ఇది మేము ప్రశ్నించినందుకు, ఇవ్వండి మేమే కాదు, ఇవ్వండి ఇది చిత్రపురి సాధన సమితి వాళ్ళు గవర్నర్ గారికి సోషల్ మీడియా మాధ్యమంలో, ఎందుకంటే మొన్నటి వరకు ఫార్మర్ గవర్నర్ తమిళసాయి గారు వారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే కదా, వారికి ట్వీట్ చేసింది చిత్రపురి సాధన సమితి వాళ్ళు. 3000 కోట్ల కుంభకోణం చిత్రపురిలో ఉంది,
పలానా కేసులు కూడా మేము చిత్రపురి సొసైటీ మీద మేము కేసులు వేసినామని ఆ సెక్షన్స్ కూడా ఇందులో మీకు మెన్షన్ చేసి ఉన్నాయి. మేము దీన్ని ప్రశ్నించినందుక ఇవాళ మీరు మా మీద కేసు వేసి మా ఫోనును జప్తు చేయడానికి కారణం ఇదా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నిజంగానే ఫోన్లే జప్తు చేయాలని అనుకుంటే ఫస్ట్ అసలు ఫోన్ ఉండొద్దంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఫోన్ ఉండొద్దు. అప్పట్లో మీరు గమనిస్తే బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మీద అక్కడ ఒక యాక్సిడెంట్ అయితే ఆయన పేరు ఇంటి పేరు కల్వకుంట్ల అని ఉన్నందుకు దాన్ని ముడిపెట్టి ఇక ప్రచారమే ప్రచారం కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా వీరు కేటీఆర్ గారు బంధువు కేసీఆర్ గారు బంధువు అని. ఏమైంది? కేవలం అది ఒకటే కాదు, సెక్రటేరియట్ కింద నిజాం నగలున్నాయి, వజ్రాలున్నాయి, వాటిని అన్నిటిని కూడా దోచుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేసిర్రు అప్పట్లో. అయ్యోండి హైకోర్టు చెప్పింది, తెలంగాణ హైకోర్టు డిస్మిసెస్ రూమర్స్ ఆఫ్ ట్రెజర్ ట్రోవ్ ఇన్ ఓల్డ్ సెక్రటేరియట్ బిల్డింగ్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఆరోపణలకు ప్రచారం దొరుకుతుంది. ఇవ్వండి, రేవంత్ రెడ్డి అలేజెస్ ఇల్లీగల్ ట్రెజర్ హంట్ ఎట్ సెక్రటేరియట్. మరి దీనికోసం గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ సీజ్ చేసిరా? ఎవరిదైనా ఫోన్ సీజ్ చేసిన మా దున్యా ఫేక్ న్యూస్లు దుష్ప్రచారాలు. ఇగోండి 10,000 కోట్ల కోవిడ్ కాంట్రాక్ట్ డ్రగ్ కేటీఆర్ గారి బావమరిదికి అని రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. అందరికి తెలిసి ఎవరికి వచ్చిందో కోవిడ్ కాంట్రాక్ట్ డ్రగ్ ఎవరు చేసిరండి? సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసిర్రు, భారత్ బయోటెక్ వాళ్ళు చేసిర్రు. వచ్చినాయా 10,000 కోట్లు? అయిందా రేవంత్ రెడ్డి గారి ఫోన్ సీజు? అయిందా దీనికోసం కేసు? మేము అనేది ఏంటంటే ఇట్లా మేమే ఒకవేళ కేసులు వేసి ఫోన్లు జప్తు చేసుడు ఇవన్నీ చేసి ఉంటే ఇవాళ నిజంగా ఒక ప్రతిపక్షమైనా లేకుంటే ప్రజాస్వామ్యమైనా లేకుంటే రేవంత్ రెడ్డి గారైనా రాజకీయాలు చేసేవారు కాదు. ఏ విధంగా అయితే ఇవాళ మీరు అంటున్న ఇంద్రమ్మ పాలన ప్రజాపాలన ఓ ప్రజాస్వామ్యం ఉంటుంది అని అంటున్నారు కదా, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అది కూడా ఎవరు? మీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిందే, జర్నలిస్టులు యూట్యూబ్లలో జర్నలిజం చేసేటోళ్ళు మాట్లాడిన దాన్ని పెడితే దానికి మీరు ఫోన్ జప్తు చేయడం. ఖచ్చితంగా దీని విషయం మీద మేము న్యాయ పోరాటం చేస్తాం. ఎందుకంటే ఇవాళ అలవాటైపోయింది విచారణ సంస్థల పేరు మీద, విచారణ పేరు మీద, దర్యాప్తు పేరు మీద. మొన్న కూడా గౌరవనీయులు మా శాసన మండలి సభ్యులు కవిత గారి విషయం మీద కూడా మీరు గమనిస్తే ఈడీ వాళ్ళు ఫోన్ నంబర్స్ని బయటికి రివీల్ చేయడం, ప్రైవసీ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎంత ముఖ్యమో ఒక వ్యక్తి ప్రైవసీ కూడా అంతే ముఖ్యమని గౌరవ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. విచారణ పేరు మీద ఫోన్లు జప్తు చేస్తారు. మొన్న రేడుకు వచ్చినప్పుడు అందరు సహకరించారు, కానీ పిఆర్ఓలు ఎవరండి? గతంలో జర్నలిస్టులుగా పనిచేసిన వాళ్ళే రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళు పిఆర్ఓలుగా ఉంటారు. వాళ్ళే కూడా మొబైల్ ఫోన్లు జప్తు చేయడం, దాంట్లోకి వెళ్ళి డేటాని తీసుకోవడం ఉందా? చట్టపరంగా మీకు అనుమతి ఉందా? లేదు. ఎందుకు చెప్తాను? ఇగోండి, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం సర్క్యులేషన్ ఆఫ్ గైడ్ లైన్స్ ఇచ్చింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. సీజర్ ఆఫ్ డిజిటల్ డివైజెస్ అనేది జ్యుడిషియల్ వారెంట్ ఉంటేనే చెయ్యాలి అని ఇలా చాలా స్పష్టంగా ఉన్నది. జ్యుడిషియల్ వారెంట్ ఉంటేనే మీరు ఎవరిదైనా మొబైల్ ఫోను జప్తు చేయాలని. దానికోసం 5 గోల్డెన్ పాయింట్స్ ఇచ్చింది. ప్రత్యేకంగా ఈ కేసు వేసింది కూడా జర్నలిస్టులే. దేశవ్యాప్తంగా ఢిల్లీ కేంద్రంగా ఉన్న జర్నలిస్టులు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు ఇట్లా పోలీస్ వాళ్ళు, ఈడీలు వాళ్ళందరూ కూడా మొబైల్ ఫోన్స్ తీసుకుంటున్నారు, సిస్టమ్స్ తీసుకుంటున్నారు అన్నప్పుడు చాలా కీలకంగా చెప్పింది, మీ దగ్గర నంబర్ 1 జ్యుడిషియల్ వారెంట్ ఉంటేనే మీరు ఫోన్ జప్తు చేయాలి. నిన్న జ్యుడిషియల్ వారెంట్ ఇచ్చిరా? నాకు ఇవ్వలేదు. ఎలాంటి కోర్టు నుంచి వారెంట్ లేదు, కేవలం ఒక 41 సిఆర్పిసి నోటీస్ తప్ప. ఇందులో కూడా ఏమనున్నది 41 సిఆర్పిసి నోటీస్లో? యూ విల్ నాట్ ట్యాంపర్ విత్ ది ఎవిడెన్స్ అని ఉన్నది. ట్యాంపర్ ఎక్కడదండి? నా ఫోనే తీసుకున్నారు కదా మీరు, అందులోనే ఎవిడెన్స్ ఉన్నది. వాళ్ళు ట్యాంపర్ చేస్తే ఇవాళ నాకు అనుమానం ఉన్నది. అందులో కీలకమైన రీసెర్చ్ డేటా ఉన్నది. బాజాప్తా ఇవాళ చెప్తున్నా మావును, రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో, దందాలు చేస్తున్నారో వాటి మీద మేము రీసెర్చ్ చేస్తున్నాము. ఆ రీసెర్చ్ మెటీరియల్ ఆ ఫోన్లో ఉన్నది. కాదా? వాస్తవం కాదా? రేవంత్ రెడ్డి గారు మీ వియంకులు వారు ఎన్నో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని
చైనా కంపెనీలతోని వ్యాపారాలు చేస్తున్నట్టు పేరు మీద ఎగవేత చేస్తే సిండికేట్ బ్యాంకు నీలామీ చేసింది వాస్తవం కాదా? ఆ ఆస్తుల యొక్క డాక్యుమెంట్స్ అందులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ దగ్గర కూడా మీరు లోన్లు తీసుకొని మీరు మళ్ళా బ్యాంకు నీలామీ చేస్తుంటే అట్లాంటి డాక్యుమెంట్స్ అందులో ఉన్నాయి. రకరకాల దందాలు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మ్యాక్స్ బిఎన్ ఫార్మా కానివ్వండి, మగధ రియల్ ఎస్టేట్ కానివ్వండి, మొన్న పెట్టిన గీతా ఆటోమోటివ్ కానివ్వండి, ఇట్లాంటి ఎన్నో చేస్తున్నారు. మేము రీసెర్చ్ చేస్తున్నాం, అందులో పరిశోధనకు సంబంధించిన ఎన్నో డాక్యుమెంట్స్ ఉన్నాయి. అదానీకి సంబంధించిన ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో ఆ ఫోన్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి, వేల పీడిఎఫ్లు ఉన్నాయి. ఎందుకు అవసరం వచ్చింది మీకు మొబైల్ ఫోన్? ఎందుకు కవిత గారి పిఏల పిఆర్ఓల మొబైల్ ఫోన్స్ ఎందుకు అవసరం వచ్చింది? ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్లో కంపెల్డ్ డిస్క్లోజర్ ఆఫ్ పాస్వర్డ్స్ ఇస్ ఫోర్బిడెన్ అన్లెస్ ఎనీ స్టాట్యూట్ ఎక్స్ప్రెస్లీ అలౌస్ ఫర్ ఇట్. ఇట్ ఈస్ ఫోర్బిడెన్. నిన్న పోలీసు వాళ్ళు పాస్వర్డ్లు అడగడం జరిగింది. నిన్న మొబైల్ ఫోన్ పాస్వర్డ్ కానివ్వండి, ఆ యాప్ కానివ్వండి, వాళ్లకు క్లియర్గా నేను కన్ఫెస్ చేసిన, అవును మేమే పోస్ట్ చేసినాం, దాంట్లో కోర్టుకు కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. 3,000 కోట్ల కుంభకోణం అని పేపర్లలో మీడియా వాళ్ళు రాసిర్రు. దాంట్లో యనుమల మహానందరెడ్డి గారు ట్రెజరర్ అని తెలిసిన విషయం వాస్తవమే. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఆధారంగా మేము కోర్టుకు పోతాం. నిజంగానే ఒకవేళ రేవంత్ రెడ్డి గారికైనా లేకుంటే వారి కార్యాలయానికైనా దీని విషయంలో ఇది కాదు, మేము వేసిన ఆరోపణలు ఏదో తప్పు ఉందంటే మీరు విచారణ చేపట్టాలి కదా. ఆ 3,000 కోట్ల కుంభకోణం అని మీద ఏదైతే ఈ యనుమల మహానందరెడ్డి మీద మేము వేసిన ఆరోపణ, ఆ పోస్టులో మేము చెప్పింది తప్పైతే మీరు విచారణ చేపట్టండి. కానీ ఫోన్ తీసుకోవడానికి మీకు ఎలాంటి హక్కు ఉన్నది? ఎందుకు ఫోన్ని సీజ్ చేసిండ్రు? అందులోకి వెళ్ళి ఏం డేటా కావాలి? సోషల్ మీడియాగా ఇలా నలుగురం కూడా మేము కన్వీనర్లం ఇక్కడ ఎందుకు కూర్చున్నాము అని అంటే, సోషల్ మీడియాకు సంబంధించిన మా స్ట్రక్చర్ ఉంటుంది, గ్రామ స్థాయిన మా డేటా ఉంటుంది. వాళ్ళందరూ కూడా మెసేజెస్ చేస్తూ ఉంటారు. ఇది ఎవరి మీద ఒత్తిడి పెట్టడానికి? మేము అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో అబద్ధపు ప్రచారాలు, ప్రొపగాండా, దుష్ప్రచారాలు, కార్టూన్లు, కేసీఆర్ గారి మార్ఫింగ్లు, ఆఖరికి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు మనవన్ని కూడా వదలలేదు. అవన్నీ చేసినప్పుడు మేము కేసులు వేసినామా? రేవంత్ రెడ్డి గారు ఫోన్ని సీజ్ చేసినామా? లేదు. ఏ కాంగ్రెస్ నాయకునైనా ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎవరైతే మా మీద ఫిర్యాదు ఇచ్చిర్రో వారి ఫోన్ని సీజ్ చేసినామా? సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఫోన్లు సీజ్ చేయడమా? గిదా ఇంద్రమ్మ పాలన అంటే? ఇంద్రమ్మ పాలన అంటే మళ్ళా 1975 ఎమర్జెన్సీ అని వాళ్ళ ఉద్దేశం అని అర్థమవుతున్నది. బరాబర్ పోరాటం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా సోషల్ మీడియా సోదరులకు కూడా మేము చెప్తున్నాం, ఇవాళ ఫోన్లు సీజ్ చేసినంత మాత్రాన మా డేటాని చోరీ చేసుకొని బలవంతంగా మా కాంటాక్ట్స్ కానివ్వండి, మేము చేస్తున్న రీసెర్చ్ని కానివ్వండి, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నంత మాత్రాన మేము భయపడిపోతామా? ఖచ్చితంగా కలిసికట్టుగా నిలబడతాం. కింది స్థాయిలో గ్రామ గ్రామాన మా సోషల్ మీడియా వాళ్ళ మీద కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారు. మొన్న చూసినాం ధర్మపురిలో, అక్కడున్న ఎమ్మెల్యే గారు ఆడియోనే వచ్చింది. ఆ ఎమ్మెల్యే గారు వాళ్ళ నాయకులు వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో మా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న మాధవ్ తను అక్కడ వీడియోస్ చేస్తూ ఉంటాడు, స్థానిక వీడియోస్ చేస్తూ ఉంటాడు. తన మీద దాడి జరిగింది. యూట్యూబ్లో వార్తలు చెప్తున్న, జర్నలిజం చేస్తున్న శంకర్ మీద దాడులు జరిగినాయి. అంటే ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి భయపెట్టే చర్యలు చేస్తే భయపడ రేవంత్ రెడ్డి గారు. దీని మీద పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కోర్టులో పిటిషన్ ఇస్తాం. ఏ బేసిస్లో మొబైల్ ఫోన్ని జప్తు చేసిరు మీరు? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని మీ ముందు పెట్టి దీని ఆధారంగా న్యాయ పోరాటం చేస్తాం. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉంది. దాంట్లోకి వెళ్ళి ఎలాంటి కీలక ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అనేది వాళ్ళ మాకు అనుమానం ఉన్నది. ఫోన్లు ఎందుకు అవసరం వచ్చినాయి? దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా కొత్త విచిత్రంగా మొన్న కవిత గారి కేసులో కానివ్వండి, ఇది కానివ్వండి, ఎందుకు ఫోన్లు తీసుకుంటున్నారు? పిఏలు పిఆర్ఓల ఫోన్లు ఎందుకు తీసుకుంటున్నారు? విద్యపరంగా నేను ఒక లా గ్రాడ్యుయేట్ని.
జర్నలిజంలో పిహెచ్డి మొన్ననే సబ్మిషన్ చేసినాను ఉస్మానియా యూనివర్సిటీలో. పరిశోధన చేస్తాం. దిస్ ఇస్ వాట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. ఎన్నో విషయాలు తీసినాం. అదానికి ఎట్లా బయ్యారం కట్టబెట్టిర్రో రీసెర్చ్ చేసి చూసినాం. ఆ డాక్యుమెంట్స్ అందులోనే ఉన్నాయి. ఆ ఫోన్ ఎందుకు అవసరం వచ్చింది రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి? ఎంత జల్ది అయితే మా డిమాండ్ ఏంటిదంటే తక్షణమే ఆ ఫోనుని కోర్టులో డిపాజిట్ చేయాలి. అది రేవంత్ రెడ్డి గారి పోలీస్ దగ్గర ఉంటే సురక్షితంగా ఉండదు. మాకు పూర్తి అనుమానాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా బేస్ కానివ్వండి, మా గ్రామస్థాయి కమిటీలు కానివ్వండి, గ్రూపులు కానివ్వండి, అవన్నీ చూడడానికే ఈ ఫోన్ అసలు నిజంగానే ఇంకా మాదాపూర్ పిఎస్లు ఉందా, రేవంత్ రెడ్డి గారి దగ్గర చేరిందా అనేది మాకు ఒక అనుమానం ఉన్నది. దయచేసి పోలీసులను కూడా మేము కోరుతున్నాం, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న రాజకీయంలో మధ్యలో మీరు పావులుగా మారకండి. అధికారం శాశ్వతం కాదు. మీరు ఏ విధంగా వచ్చిన 100 రోజుల్లోపే మీరు ఈ విధంగా చేస్తుంటే కరెక్ట్గా ఉండదు. మేము ఇలా చేయలేదు. ఒక్క పేరు చెప్పండి ఎవరిదన్నా ఇట్లా ఫోన్లు. అరే యూట్యూబ్లను పెట్టేసి మా మీద ఎన్ని అబాండాలు బూతులు తిట్టినా కూడా, ఏనాడు ఎక్స్టార్షన్లకు చేసినా కూడా ఏనాడు ఎవ్వరి ఫోన్ సీజ్ కాలేదు. ఇదా మీరు చెప్తున్న ప్రజాస్వామ్యం? దీని మీద త్వరలో ఇమీడియట్గా ఈ అన్ని బేసిస్గా ఒక ఆల్రెడీ నిన్న లీగల్ టీంతోనే వెళ్ళడం జరిగింది. దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. సుప్రీంకోర్టు అయినా పర్లేదు, హైకోర్టు అయినా పర్లేదు, డెఫినెట్గా దీని మీద పిటిషన్ చేసి, ఎందుకంటే మొబైల్ ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉన్నది, అందులో కీలకంగా డేటా ఉన్నాయి, లాక్ చేసినాను. అయినా కూడా వాళ్ళు దాని పాస్కోడ్స్ అవన్నీ కూడా అడిగారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చేసిన దాంట్లో ఎక్కడ కూడా ఇన్ టెక్స్ట్ వాళ్ళు తీసుకోలేదు దట్ నా మొబైల్ ఫోన్ని సీజ్ చేసిండ్రు అనేది ఎక్కడ కూడా మాతో రాపించుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద లీగల్ రెమెడీస్ విషయంగా లీగల్ కేసు ముందుకు పోతుంది. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ నా సహచరుడు క్రిషాంక్ గారిని పోలీస్ స్టేషన్కి పిలిచి మీకు నోటీస్ ఇవ్వాలని పిలిచి, ఒక సోషల్ మీడియా పోస్ట్ పైన నోటీస్ ఇస్తామని పిలిచి ఆయన ఫోన్ సీజ్ చేయడం అనేది ఏదైతుందో దాన్ని మా సోషల్ మీడియా వింగ్ తరఫున, పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఒక రాష్ట్ర కన్వీనర్గా ఉన్న సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ ఫోన్ సీజ్ చేస్తే గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా భయపడి సోషల్ మీడియాలో పోస్టులు పెడతారని మీరు అనుకుంటే అది పొరపాటు. మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ట్రైనింగ్ అయిన వాళ్ళం, ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం. ఇలాంటి చిల్లర వాటికి మేము భయపడే వాళ్ళం కాదు. రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ సందర్భంగా తెలియదలుచుకున్నది ఏంటంటే, 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. 10 సంవత్సరాల్లో ఎన్నోసార్లు ఎంతోమంది మా ముఖ్యమంత్రి పైన కానీ, మా మంత్రుల పైన కానీ ఎన్నోసార్లు సోషల్ మీడియాలో చిల్లర పోస్టులు పెట్టినా కూడా మేము కేసులు ఫైల్ చేసినాం. అట్లే మా మీద కేసులు ఫైల్ అయినాయి. ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో జరిగినా కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్కరి ఫోన్ కూడా సీజ్ చేయడం జరగలేదు. ఈరోజు ఎందుకు చేస్తుంటారు? ఇది వచ్చి 100 రోజులు కాలేదు. మీకు చేతనైతే మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీల పేరుతోనే ఇచ్చిన 13 గ్యారంటీలను మీరు 100 రోజుల్లో ఏదైతే అమలు చేసి చూపిస్తామన్నారో అది చేసి చూపియండి. మీరు ఇచ్చిన 420 420 హామీలను నిలబెట్టుకోండి, చూపియండి, ప్రజలకి చెయ్యండి. ప్రజల తరపున మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరుస్తలేరు అని మేము ప్రశ్నిస్తే మా ఫోన్లు సీజ్ చేస్తారా? ప్రజల తరపున పోరాడితే మా ఫోన్లు సీజ్ చేస్తారా? ప్రజల తరపున ప్రశ్నిస్తే మా మీద దాడులు చేస్తారా? మొన్న చూస్తే తుంగతుర్తిలో మా సోషల్ మీడియా మిత్రుడు సురేష్ పైన, నిన్నగాక మొన్న ధర్మపూర్లో సల్వాజీ మాధవ్ పైన, అదేవిధంగా ఇంకొక 2-3 సోషల్ మీడియా మిత్రుల పైన కేసులు పెట్టడం, వీలైతే రౌడీలతో గూండాలతో దాడులు చేయించడం, లేకపోతే పోలీసులతో కేసు పెట్టియడం, ఇది ఈరోజు జరుగుతున్న ఇక్కడ
కాంగ్రెస్ ప్రజాపాలన ఎట్లుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క మోడీ పైన మీ నాయకత్వం ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదు అని పోరాటం చేస్తుంటే ఇక్కడ మీరు అదే పని చేస్తున్నారు కదా, మీకు ప్రశ్నించే హక్కు ఉందా ఢిల్లీలో మోడీని? రాహుల్ గాంధీ గారు మీరు చెప్పాలి, ఈరోజు మీరు ఢిల్లీలో ఏమైతే చేస్తున్నారో, దేని మీద అయితే పోరాడుతున్నారో అదే పని మీ పార్టీ ఇక్కడ చేస్తున్నది కదా. ఏ 10 సంవత్సరాలు ఎప్పుడైనా జరిగిందా ఇటువంటిది? లాకప్ డెత్తులు, దాడులు, గూండాయిజం, కబ్జాలు, సోషల్ మీడియా పోస్టులపైన కేసులు, దాడులు, జర్నలిస్టులపైన దాడులు. ఈ ముఖ్యమంత్రి సెక్రటేరియట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి కూడా జర్నలిస్టులపైన దాడులు జరుగుతున్నాయి, యూట్యూబర్లపైన దాడులు జరుగుతున్నాయి. ఒక్కసారి కూడా ఎవరు స్పందించలే? మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు చేతనైతే రైతులకు నీళ్ళు వస్తలేవు, రైతుల పొలాలకు నీళ్ళు వస్తలేవు, అక్కడికి పోయి మాట్లాడండి. ఒక్కరన్నా ఒక్క ముఖ్యమంత్రి కానుంచి మంత్రి అయినా, ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా ఒక్క రైతు దగ్గర పోయి పరామర్శించిన వడగళ్ళ వాన గురించి కానీ కరువు గురించి కానీ? ఈ చిల్లర పనులు మానేసి మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రజలు, ప్రతిపక్ష హోదాలో ప్రజల తరఫున ప్రశ్నించే హక్కు మాకున్నది, అదే పని మేము చేస్తున్నాం. మాకు ప్రజలు ఏ హోదా అయితే ఇచ్చారో దానికి కట్టుబడి మేము పనిచేస్తున్నాం, ప్రజల తరఫున పోరాడతాం, ప్రజల తరఫున ప్రశ్నిస్తాం. ఈ దాడులకి, రౌడీజానికి, పోలీస్ కేసులకి భయపడేటోళ్ళం కాదు. ఈ సందర్భంగా ఒక రాష్ట్ర కన్వీనర్ ఫోన్ సీజ్ చేసి భయపెట్టాలని చూస్తే ఏదో సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులందరూ భయపడతారు అనుకుంటే మీ పొరపాటు అది. ఎవ్వరు కూడా భయపడరు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మేము మీ పైన పోరాటం చేస్తాం. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు కూడా ఖచ్చితంగా మీ మీద ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటాం. ఇలాంటి చిల్లమల్లర వాటికి మేము భయపడేటోళ్ళం కాదు. ఈరోజు చెప్తున్నాం, ఇప్పటి వరకు మా కృష్ణ గారు చెప్పినట్టు 10 సంవత్సరాల్లో మీరు చేసిన ఆరోపణలు కానీ, మీరు పెట్టిన సోషల్ మీడియా పోస్టులు కానీ, ఇప్పుడు కూడా గత 2-3 రోజుల్లో కూడా మీరు మీ పార్టీ హ్యాండిల్ నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ నుంచి కానీ, బీజేపీ పార్టీ హ్యాండిల్ నుంచి కానీ మా కేసీఆర్ గారి కుటుంబాన్ని దూషిస్తూ మీరు పెట్టిన పోస్టుల మీద మేము కేసు పెడితే ఆ పార్టీ అధ్యక్షుల ఫోన్లు సీజ్ చేస్తారా మీరు? కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ నుంచి పెట్టిన పోస్ట్ మీద నేను కేసు పెడతా, పార్టీ ప్రెసిడెంట్గా, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఫోన్ సీజ్ చేస్తారా? బీజేపీ పార్టీ హ్యాండిల్ మీద పెట్టిన పోస్ట్ మీద మేము కేసు పెడతాం, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన కిషన్ రెడ్డి గారు ఫోన్ సీజ్ చేస్తారా? ఈ సంస్కృతి ఉందా? అసలు ఫోన్ సీజ్ చేసే రైట్ మీకు ఎక్కడిది? పోలీసులకు కూడా, డీజీపీకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భంగా, ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు మేమున్నాం, ఇప్పుడు మీరుండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, ఆ తర్వాత ఇంకొకరు ఉండొచ్చు, కానీ అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దు. మేము పాలనలో ఉన్నప్పుడు ఎట్లయితే చేసారో ఇప్పుడు కూడా అట్లే చేయండి, కేసులు పెట్టండి, కోర్టుకు పంపండి, కోర్టులో చూసుకుంటాం ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో. కానీ ఇలాంటి చిల్లర పనులు చేయొద్దని పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళకి మీ అధికారాన్ని వాళ్ళ కోసం దుర్వినియోగం చేసుకోకండి. ఉన్నది వాళ్ళు ఉండేది కొద్ది రోజులే, కానీ మీ అధికారం ఎంతో కష్టపడి తెచ్చుకున్న జాబులు. రేపొద్దున మేము కోర్టుకు పోయిన తర్వాత మీ పరిస్థితి ఏందో మీరు కూడా ఆలోచించుకోండి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక పక్క కేంద్రంలో బడా నిఘా సంస్థలను వాడుకొని వాళ్ళు ఫోన్లు సీజ్ చేస్తారు. ఇక్కడ చోటా సంస్థలను వాడుకొని, నిఘా సంస్థలను వాడుకొని, పోలీస్ సంస్థలను వాడుకొని మా ఫోన్లు సీజ్ చేస్తున్నారు. చోటే బాయ్ ఇద్దరు కూడా ఒక సంస్థలో ట్రైనింగ్ అయ్యి ఒకటే పని చేస్తున్నవారు. ఈ ఇద్దరి లక్ష్యం కూడా ఒకటే, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా తెలంగాణలో చేయడం ఒకటి, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడం కోసం ఈ 2 పార్టీలు ఢిల్లీలో కొట్లాడుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 2 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనం. మొన్న చూస్తే మీరు ఈడీ కానీ ఇంకోటి కానీ ఆ సంస్థలు వచ్చి కవితక్కని, వారి పిఏని, పిఆర్ఓల ఫోన్లు సీజ్ చేయడం, ఇక్కడ చూస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని మా ఫోన్లు సీజ్ చేయడం, ఇవన్నీ కూడా మీరు ఎంత బెదిరించినా కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పటికీ పోదు.
కేసీఆర్ గారు భయపడేటోడు కాదు, కేసీఆర్ గారి సైన్యంగా ఉన్న మీ ఎవరం కూడా భయపడేటోళ్ళం కాదు. దీన్ని మీరు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. తేల్చాల్సింది దర్యాప్తు సంస్థలండి. ఇప్పుడు మళ్ళీ మేము చెప్తే మళ్ళీ ఒక కేసు పెడతారు. ఎందుకంటే ఈ కమిటీ అవును అవును అంటే రీజన్ ఏంటంటే మొన్ననే కోర్టు దీని మీద తీర్పు ఇచ్చింది, దాదాపు 2 నెలల మీద. నేను దాని బేసిస్గా మాట్లాడుతున్నాను. కోర్ట్ హ్యాస్ గివెన్ ఆర్డర్. ఇచ్చినప్పుడు ఆర్డర్లో ఇందులో నేమ్స్ మెన్షన్ చేసింది, కమిటీ నేమ్స్ మెన్షన్ చేసింది. అందులో ట్రెజరర్గా అనుములం మహానందరెడ్డి గారు ఉన్నారు. సో ఐ హ్యావ్ టు గో బై ద కోర్ట్. ఏదో నేను దాన్ని ఏంటంటే కాంగ్రెస్ లీడర్స్ మాట్లాడారు కాబట్టి మేము దాన్ని పోస్ట్ చేసినాం. వాళ్ళు ధర్నాలు చేపట్టారు, కాంగ్రెస్ లీడర్స్ మాట్లాడారు, జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీ మాట్లాడారు. కానీ ఎప్పుడు జరిగింది, దానికి కోర్టు ఎప్పుడు తీర్పిచ్చింది, దాని మీద ఏ కమిటీకి ఇచ్చింది అనేది మాత్రం దిస్ ఇస్ ద కోర్ట్ ఆర్డర్ సార్. నేను ఈ కాపీ కూడా మీకు ఇస్తాను. సారీ ఓకే సార్, ఇది కోర్టులో విచారణ జరుగుతున్నది 2021-22 నుంచి. దానికంటే ముందు నుంచే ఏ ప్రభుత్వం ఉన్నది సార్? దానికంటే ముందు ఇక్కడనే చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది, డేటెడ్ 2021. ఇన్ఫ్యాక్ట్ షో కాజ్ నోటీస్ డేటెడ్ 19th August 2021 టు ద 5 మేనేజింగ్ కమిటీ మెంబర్స్ ఆఫ్ ద ప్రెజెంట్ ఎలెక్టెడ్ కమిటీ ఆఫ్ ద సొసైటీ. ఎవరి ప్రభుత్వం ఉన్నది సార్ అప్పుడు? మా ప్రభుత్వమే ఉన్నది కదా. సింపుల్ యాజ్ దట్. నేను అనేది ఏంటంటే సార్, అందులో ప్రభుత్వ మెంబర్లు ఏమన్నా ఉన్నారా? లేరు. ఆ కమిటీ ఏదన్నా చేసిందంటే మేము ప్రభుత్వంగా సపోర్ట్ చేయలేదు. మేము కోర్టులో జరిగే ఏదైతే దర్యాప్తు ఉన్నదో కోర్టు అది చేసుకున్నది. వాళ్ళు ఇచ్చిన తీర్పు కూడా అది ఉన్నది. దాన్ని ప్రొటెక్ట్ చేసిన వ్యక్తి ఎవరు అనేది మాత్రం ఖచ్చితంగా దాని మీద చర్చ చేయాలి. ఈ మహానందరెడ్డి, అనుముల మహానందరెడ్డి వెనుక అనుముల రేవంత్ రెడ్డి గారు ఉంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మా ఫోన్ సీజ్ చేసే బదులు దర్యాప్తు చేయండి, అందులో నిజానిజాలు బయటపడతాయి. ఆ 3,000 కోట్ల దాంట్లో కోర్టు చెప్పిన దాంట్లో, నేను కూడా చెప్తలేను, నా సొంత కవిత్వం కాదు, ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ చెప్పిన దాంట్లో మహానందరెడ్డి పేరు ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నది కాబట్టి, కోర్టు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా మీరు విచారణ చేపట్టండి. దానికి అసోసియేషన్ మీద ఉందా లేదా, రేవంత్ రెడ్డి గారిది ఉందా లేదా. మా ఫోన్ సీజ్ చేస్తే దాంతో వచ్చే లాభం ఏంటిది సార్? మా ఫోన్ సీజ్ చేస్తే ఏం లాభం వస్తుంది చెప్పండి? ఏముంటాయి? నేనే చెప్తున్నా, ఖచ్చితంగా ఇట్లాంటి ఎన్నో ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్సే ఉంటాయి, ఆ రీసెర్చే ఉంటుంది. కేటీఆర్ గారు ఎప్పుడో చెప్పారు, మేము షాడోగా చేస్తాం, అది మా బాధ్యత. ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంటిదంటే ప్రజల అంశాలు వచ్చినప్పుడు ఎందుకు సార్, ఉదాహరణ చెప్తా మీకు. ప్రజాభవను బుల్లెట్ ప్రూఫ్ ఉన్నది, బంగారం ఉన్నది, బాత్రూమ్లు ఉన్నాయని అన్నారు. ఏమైంది? మొన్న దోమల టెండర్ వేసారు. బుల్లెట్ ప్రూఫే అయితే దానికి దోమల మెషిన్ టెండర్ అవసరం వస్తుందా? అట్లాంటి డాక్యుమెంట్ కూడా ఉన్నది అందులో, అట్లాంటి టెండర్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అందులో. ప్రతి ఒక్కదాన్ని మేము ట్రాక్ చేస్తున్నాం. వీఆర్ స్టడీయింగ్ ఎవ్రీథింగ్ యాజ్ అ షాడో క్యాబినెట్. ఈ ప్రభుత్వం చేసిన 420 ప్రామిసెస్, 420కి సంబంధించిన పీడిఎఫ్లు కూడా ఉన్నాయి ఆ ఫోన్లో, మొబైల్ ఫోన్లో. సో మా రిక్వెస్ట్ ఏంటంటే కోర్టు చెప్పిన ప్రకారంగానే మేము మాట్లాడుతున్నాం. ఈ ఆధారాల ప్రకారంగానే చిత్రపురి సొసైటీ వాళ్ళు చేస్తున్న పోరాటంగా ఆధారంగా మాట్లాడుతున్నాం. అందులో ఎవరు ఇన్వాల్వ్డ్ ఉన్నా కూడా యాజ్ అ హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు బాధ్యత గల పదవిలో ఉన్నారు కాబట్టి, మరి మీతో ఇవ్వండి, ఈ మహానందరెడ్డి గారికి సంబంధం ఉందా లేదా విచారణ చేపట్టండి సార్. బయటికి రండి. మేము అడిగింది కూడా అదే కదా. 3,000 కోట్ల కుంభకోణం అని అన్నారు. 3,000 కోట్ల ఇంకెక్కువనా మాకు తెలియదు. దీనికి పరిష్కారం నా ఫోన్ సీజ్ చేయడం కాదు. నా రిక్వెస్ట్ మళ్ళీ చెప్తున్నా, ఆ మొబైల్ ఫోన్ని ఇమ్మీడియట్గా ఆనరబుల్ కోర్టు దగ్గర డిపాజిట్ చేయండి. అది రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నదో, పోలీసు ఉన్నతాధికారుల దగ్గర ఉన్నదో, ఇంకా మాదాపూర్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నదో మాకు ఐడియా లేదు. థ్యాంక్ యూ. సునీల్ కనుగోలు దగ్గర ఉన్నదో, వాళ్ళ స్ట్రాటజిస్ట్కి ఇచ్చిర్రు, అది కూడా తెలియదు. యా సార్, కల్వకుంట్ల మిలన్ రావు అని ఎవరో పేరున్నంత మాత్రాన కూడా అప్పుడు మస్తు ప్రచారం చేశారు. నేను అందుకే అన్నా కదా, రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ప్రచారాలు చేశారు. మేము అనేది ఏంటంటే ఉందా లేదా, సంబంధం ఉందా లేదా, రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మేము ఒకవేళ తప్పుడు ప్రచారమే చేస్తే మీరు అది విచారణ చేయండి, మా మీద విచారణ చేపట్టండి. మీకేం అధికారం ఇచ్చారు మొబైల్ ఫోన్లు సీజ్ చేయడానికి? ఇది ఎక్కడ కొత్త సంస్కృతి? మేము అనేది ఏంటంటే, ఇగోండి
సరే ఉట్టిగా ఫోటో దిగినరా లేదు టైంపాస్ ఫోటో దిగిరా, నేనే చెప్తున్నా మమ్మల్ని రేపటి దినమంటారు మేమే మార్ఫింగ్ చేసిర్రా, గో ఫర్ ఇట్, కోర్టుకి వెళ్దాం చెప్తున్నాను కదా, నేను కోర్టుకి వెళ్తాను. మీరు ఎట్లాగో ఇప్పుడు నా మొబైల్ ఫోన్ సీజ్ చేసిరు కాబట్టి నేను పిటిషన్ పెడతాను. నేనే చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, మేమేమైనా ఎడిటింగ్ చేసినామా అని అంటే పెట్టండి, ఫోరెన్సిక్ వాళ్ళకి పంపించండి, ఇది ఒరిజినల్ రిపోర్టో కాదో సంబంధాలు ఉన్నాయో లేవో తెలుస్తుంది. అరే ఎవరెవరో రాష్ట్రంలో ఏది చేసినా కూడా కేసీఆర్ గారికి ముడిపెట్టిరు కదా, మరి ఇక్కడ అనుముల మహానందరెడ్డి గారు ఏదైతే కోర్టు చెప్పిందో ఆయన మంచి ఇవ్వండి, ఇది కనబడుతున్నది, చేయండి మా మీద విచారణ. కానీ హౌ ఆర్ యూ జస్టిఫైయింగ్ దాని బేసిస్గా మేము మొబైల్ ఫోన్స్ సీజ్ చేస్తామంటే రేపటి దినం జర్నలిస్టులు మీరెన్నో వార్తలు వేస్తారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది చిన్న విషయం కాదు. ఇందులో కేస్ కంప్లైనెంట్ ఎవరు? వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు. మొన్న బేగంపేట్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు సమావేశం అయినరు అని ఒక పత్రిక రాసింది. ఆ పత్రిక మీద కేసు వేసింది ఎవరు? సేమ్ మహేష్ గౌడ్ గారు. అంటే రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి గారు వారి గాంధీ భవన్లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారిని వాడుకొని పోలీస్ని వాడుకొని ఇవాళ మీరు ప్రశ్నించే గొంతుకలు అంటారా లేకుంటే మేము రేస్ చేస్తున్నదాన్ని అంటారా? ఇప్పుడు మీడియా చేస్తున్నది జర్నలిజమే, ఒక పత్రిక రాసింది దాని గురించి. ఇక చంద్రబాబు నాయుడు గారి సమావేశం ఎంతసేపు అయింది అదంతా క్లారిటీ ఇవ్వాలి, క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి. వాళ్ళ గాంధీ భవనంలో లేకుంటే ప్రభుత్వం నుంచి ఇంకెవరైనా అధికారులు లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. లేదండి చంద్రబాబు నాయుడు గారికి ఇంతసేపు ఉన్నారు, ఇద్దరు కలిసి ఛాయ్ తాగిర్రో కాఫీ తాగిర్రో లేకుంటే ఎవరికి ఎవరు బ్రీఫ్ చేసుకున్నారో ఐఎమ్ బ్రీఫింగ్ యూ బ్రదర్ అని మాట్లాడుకున్నారో అది వాళ్ళు చెప్పాలి. కానీ పోలీస్ కేసు వేస్తారా? న్యూస్ పేపర్ మీద చేసింది మహేష్ గౌడ్ గారే. ఇవాళ కూడా పోలీస్ కేసు వేసి ఫోన్ సీజ్ చేయించింది కూడా మహేష్ గౌడ్ గారే. ఇవన్నీ జరుగుతున్నాయి కూడా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్స్తోనే. ఇవాళ ఒక పత్రిక మీద జరిగింది, రేపు ఇంకో పత్రిక మీద అవుతుంది. ఇవాళ ఒక పార్టీ వాళ్ళ మీద జరిగింది, రేపు ఇంకొకళ్ళ మీద అవుతుంది. ఇదేనా మీరు చెప్పుకున్న ప్రజాస్వామ్యం? సిగ్గుపడుతుంటారు ఇంద్రమ్మ, లేదంటే గర్విస్తున్నారు కావచ్చు, గర్వంగా ఉన్నట్టున్నది. నా బిడ్డ ఇందిరాగాంధీ గారు చూసి నా బిడ్డ సేమ్ 1975 లాగానే చేస్తున్నాడు, దానికంటే మెరుగ్గా చేస్తున్నాను అనుకుంటున్నారు కావచ్చు రేవంత్ రెడ్డి గారిని చూసి.